నమస్తే అండి. ఈ చనా మసాలా కర్రీ మనం చాలాసార్లు చేసుకుంటూ ఉంటాం కదండీ! అయితే ఎప్పుడు చేసుకున్నా పంజాబీ స్టైలో లేదంటే నార్త్‌లోని ఇంకో డిఫరెంట్ స్టేట్ స్టైల్‌లోనే మనం చేస్తూ ఉంటాం. ఈరోజు మన సౌత్ ఫ్లేవర్స్తోని ఉల్లి, వెల్లుల్లి ఈ 2 గూడా వేయకుండా ఈ కర్రీ అయితే చేశానండి. ఉల్లి, వెల్లుల్లి వేయకపోతే మొత్తం టేస్ట్ పోతుంది కదా అని అనిపిస్తుంది కదా! అలా ఏమి ఉండదండి. అసలు తెలియని కూడా తెలియదన్నట్టు. అంత బావుంటుంది ఫ్లేవర్స్ అన్నీ గూడా చాలా టేస్టీగా వస్తుంది. దానికోసమైతే శనగలను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం చక్కగా కడిగి కుక్కర్‌లోని మనం ఒక 3 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలండి. దానికోసమైతే తగినంత వాటర్ పోసుకొని మీకు ఫ్లేవర్స్ కావాలంటే మనకి మసాలా ఉంటుంది కదండీ! ఆ ఫ్లేవర్స్ కావాలని అనుకుంటే లవంగ, చెక్క, ఆకు అంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదండీ! అది. తర్వాత చిన్న జాజికాయ ముక్క ఇవి వేసుకుంటే మంచి ఫ్లేవర్స్ వస్తాయండి. లేదు మామూలు ప్లెయిన్‌గా కావాలనుకుంటే సాల్ట్ ఒక్కటి వేసుకొని మనం ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఫ్లేవర్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మసాలా ఈ ఇంగ్రీడియెంట్స్ వేస్తే సరిపోతుంది. ఇందులోకి బంగాళదుంప అది వేయట్లేదండి. సోయా చంక్స్ నచ్చిన వాళ్ళైతే సోయా చంక్స్ వేసుకోవచ్చు. లేదంటే బంగాళదుంపలన్నా వేయొచ్చండి. నేను ఈరోజు మాత్రం సోయా చంక్స్ కొంచెం మొత్తం మాత్రమే వేసుకుంటున్నానండి. ఎక్కువ వేయట్లేదు. ఈ మాత్రం వేసుకుంటున్నాను. దీన్ని ముందు వేడి నీళ్ళలో వేసి మరగబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈ లోపల జీడిపప్పు పేస్ట్ కోసమని ముందే నానబెట్టుకుంటున్నాను. తర్వాత మనం ఇందులో వేయాల్సిన పేస్ట్ ఏంటంటే కొబ్బరి పేస్ట్ ఒకటి, టమాటో పేస్ట్, తర్వాత కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు ఇవి పేస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా కూడా వేసేయచ్చండి. ఈ సోయా చంక్స్ ముందే వాటర్లో వేసుకోవాలని చెప్పాను కదండి. వేడి నీటిలోని అలా మరిగించి మనకి ఫిల్టర్ చేసుకోవడం లేదంటే గట్టిగా మనం చేతితో పిండేసుకుంటే మనకి పొడి పొడిగా అయిపోతాయి అన్నట్టు. అవి చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలా వాటర్తో వేసేస్తే అంత గ్రేవీ అంతా బాగుండదు అన్నట్టు మనకి. అందుకని ఇలా డ్రై పెట్టుకోవాలి. తర్వాత టమాటోలు మనం మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇది మెత్తడ్ ఫైన్గా పేస్ట్ అయితే అయిపోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ఉండట్లేదు కదా! సో మనకి గ్రేవీ అనేది ప్రాపర్గా కావాల్సి ఉంటుంది అందుకని. తర్వాత జీడిపప్పు, కొబ్బరి ఇందులోని మళ్ళీ వేరేగా పేస్ట్ చేసుకోవాలి. అయితే అన్నీ ఒకసారి చేసేసుకోవచ్చు కదా అని డౌట్ వస్తుంది కదండి. అలా చేయకూడదండి. ఎప్పుడైనా జీడిపప్పు అది మనకి కొంచెం కిందన అంటేస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకని టమాటా వేగిన తర్వాత లేదంటే ఏదైనా మొత్తం కర్రీ రెడీ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ జీడిపప్పు పేస్ట్ అనేది వేస్తాం. సో అందుకని వేరువేరుగా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల మనకి శనగలు కూడా చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయాయండి. అయితే ఇది కొంచెం మీకు గట్టిగా ఉన్నా పర్వాలేదు. మనం మళ్ళీ నెక్స్ట్ బాయిల్ అంటే ఉడికిస్తాం కదా! సో అప్పటికి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఈ లోపల మనం కడాయి పెట్టుకొని ఇంట్లో నువ్వుల నూనె తీసుకుంటున్నాను. అది కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటున్నాను. అంటే వేసామా లేదా అన్నట్టు నూనె తీసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చివాసన పోగానే లవంగ, మిరియాలు, సోంపు, చెక్క, యాలకులు ఇవి వేసుకోవాలండి. మిరియాలు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే అవాయిడ్ చేయొచ్చు. తర్వాత టమాటో పేస్ట్ వేసుకున్న ముందు చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ అది ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇందులోకే మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అంటే మనం బయట కొనేది వేయకూడదండి. ఎందుకంటే అందులో వెల్లుల్లి అది ఉంటుందంటారు కదా! అందుకని చెప్పి లేనిది మనం ఇంట్లో చేసుకుందంటే మనం చక్కగా వేసేసుకోవచ్చండి. లేదంటే మాత్రం అవాయిడ్ చేయడమే మంచిది అన్నట్టు. సో నేను అందుకని ఓన్లీ ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసానండి. తర్వాత అల్లం ఒకటి ఉండిపోయింది కదా! అది ఇలా తురుము వేసుకుంటున్నాను అన్నట్టు. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అన్నిటితో కలిపి పేస్ట్ చేస్తే అంత మంచి ఫ్లేవర్ రాదు. లేదు లాస్ట్ కర్రీ అంతా అయిపోయిన తర్వాత కూడా మనం ఇలాగ గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు అన్నట్టు అల్లాన్ని. ఇప్పుడైతే చిన్న ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి. చిన్న పులుపుదనం రావాలి కదా! లేదంటే పెరుగు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చేసిన కర్రీలోనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండేది. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత అని చెప్పేదాన్ని కదండి. ఇక్కడ మనకి ఆయిల్ వేసిందే చాలా తక్కువ మొత్తంలో. సో మనకి అది ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా! మాడిపోకుండా ముందు స్టేజ్ అన్నట్టు. అప్పుడు మనము ఈ సోయా ఉడికించిన శనగలు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. అది మనం నార్మల్ చనా మసాలా కర్రీ అయినా ఇలా అయినా సరే కొంచెం శనగలు తీసుకొని అంటే ఇలా మసాలా వేగిన తర్వాత అంటే మొత్తం ఉప్పు కారం అంతా వేగిన తర్వాత కొంచెం తీసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. అలా పట్టుకునే ఆ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తే ఎక్సలెంట్ టేస్ట్ వస్తుందండి. అది ఈవెన్ బంగాళదుంపలతో చేసినా కానీ ఇలా చేసినా ఎలా చేసినా కానీ ఇప్పుడు మనం సోయా శనగలు 2 వేసాం కదా దాంతో పేస్ట్ చేసేసుకోవాలన్నట్టు. అది బంగాళదుంపతో చేసినా ఆ 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఆ పేస్ట్ ఇందులో వేసి కలిపేసానండి. తగినంత వాటర్ కూడా పోసేసుకున్నాను. తర్వాత జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసానండి. ఇంకా మనకి ఇక్కడ ఫ్రై అదేం లేదు కాబట్టి ఇప్పుడు చక్కగా వేసుకోవచ్చు అన్నట్టు. లేదంటే మనకి పట్టేస్తుంది కిందన. ఇప్పుడు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. ఉప్పు నాకు కొంచెం తక్కువ పడింది అందుకని మరి కొంచెం యాడ్ చేశాను.
తర్వాత లాస్ట్లో కసూరి మేతి ఉంటుంది కదండి, అది కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మనకి వగర్లాగా వచ్చేస్తుంది, అందుకని కొంచెం వేసుకోవాలి. నేను ఒక కమెంట్ అయితే నేను చదివానండి మొన్నే. అయితే అంటే అన్నీ ఇలా మామూలు వేసేస్తున్నారు కదా, డీటెయిల్డ్గా చెప్పండి, అంత అంటే ఒక్కొక్కటి మిస్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అని అన్నారండి. అందుకని చెప్పి ప్రతిదీ కూడా చెప్తున్నాను, అంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇది మరొక 2 నుంచి 3 నిమిషాలు మనకి మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రోటీలు నేను ఇది చెక్కి ఆట అంటారు కదా, మిల్లు పట్టించింది అదేనండి. ఎంత పలచగా చేసినా కూడా మనకి రోటీలు చక్కగా పొంగుతాయండి. అందులో మీరు ఏం వేయనవసరం లేదు, కలిపినప్పుడు గట్టిగా బాగా రుద్దినట్టు చేస్తే సరిపోతుందండి. మీరు ఆయిల్ కూడా వేయనవసరం లేదన్నట్టు. ఈరోజు నేను చేసిన చెక్కి ఆటతోనంటే మనం మిల్లు దగ్గర పట్టించుకొస్తాం కదండి, ఆ పిండితో చేసిందేనండి. అయినా కూడా చక్కగా పొంగుతాయి. అయితే కొంచెం గట్టిదనం వస్తుందండి. నార్మల్ అంటే మనం ఫైన్ దానికి దీనికి చిన్న తేడా అయితే ఉంటుంది. నెయ్యి లేదా నూనె వేసుకుంటే మనకి మృదుగా అవుతాయండి. కానీ ఏంటంటే ఆ రెండు యూజ్ చేయకూడదనే కదా ఇలా తక్కువ ఆయిల్తో రెసిపీస్ ప్లాన్ చేస్తున్నాం. చూసారు కదా నేను ఎంత వేసానో, చాలా తక్కువ వేసాను. ఇదేనండి ఈరోజు రెసిపీ. నచ్చిందండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.